हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में, हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में, ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं, रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిని ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ 2వ శతాబ్దంలోకి అడుగు పెడుతూ ఒక ఘనమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి యాదవ వీరులకు సంబంధించినటువంటి ఒక ఘనమైన యాత్ర చేయడానికి 1,00,000 కిలోమీటర్ల యాత్ర చేయడానికి నిర్ణయం తీసుకుంది। ఈ 1,00,000 కిలోమీటర్ల యాత్ర దాదాపుగా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలని కవర్ చేస్తూ ప్రయాణిస్తూ ఉంది। ఏమిటి ఈ కలశ యాత్ర ఏమిటి అని అంటే ఈ యొక్క లడక్ ప్రాంతంలో ఈ రెజాంగ్లా ప్రాంతంలో యాదవ వీరులు 120 మంది యాదవ వీరులు చైనా భారత సరిహద్దు ప్రాంతమైనటువంటి ఈ లడక్ ప్రాంతంలో ఏం జరిగింది అని అంటే ఓ భీకర యుద్ధం జరిగింది। ఎప్పుడు జరిగింది అని అంటే 1962 సంవత్సరంలో జరిగింది। 3,500 మంది చైనా సైనికులతో కేవలం 120 మంది యాదవ సైనికులు మాత్రమే వీరిని అహిర్ అంటారు। అహిర్స్ అంటే ఏంటనంటే భయం లేనటువంటి వాళ్ళు, ధైర్యవంతులు అని। ఈ 120 మంది యాదవులు భీకర పోరాటం చేసి దాదాపుగా 1130 మంది చైనా సైనికులను మట్టి కరిపించి 114 మంది మన యాదవ సైనికులు ప్రాణ తర్పణ చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు। ఆ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆ మట్టిని సేకరించి ఆ మట్టిని ఈ కలశంలో నింపి ఈ యొక్క కలశానికి రాజ్ కలశం అనేటువంటి నామకరణం చేయడం జరిగింది। ఈ రాజ్ కలశతో ఈ యాత్ర జరుపుతూ ఉన్నాము। ఇది బీహార్లో ఏప్రిల్ 13వ తారీఖు మొదలైంది। బీహార్ దగ్గర నుంచి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, పూరి దగ్గర నుంచి ఇచ్చాపురం దగ్గర నుంచి మనం దీన్ని టేకప్ చేశాము। ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి 23వ తారీఖు ఈ నెల తడ దగ్గర ఒప్పజెప్పడం జరుగుతుంది। అక్కడ నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం నుంచి నవంబర్ 18వ తారీఖున ఢిల్లీలో ఉండేటువంటి జంతర్ మంతర్లో ఈ యాత్ర ముగిస్తుంది। ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులు, త్యాగవంతులు అయినటువంటి దివ్య వారసత్వ చరిత్ర కలిగినటువంటి యాదవులు అహిర్ రెజిమెంట్ను కోరుతున్నారు। ఏమిటి ఈ అహిర్ రెజిమెంట్ అంటే ఈ ధైర్య సాహసాలు కలిగినటువంటి యాదవులను ఎక్కువ శాతం సైన్యంలో చేర్చుకోండి, భారత పదాతి దళాల్లో చేర్చుకోండి, భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థలో చారిత్రాత్మకమైనటువంటి సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్రని సృష్టించినటువంటి యాదవులకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ హోటల్ దగ్గర స్టార్ట్ అయ్యి శ్రీనివాస సెంటర్, సంజీవ నగర్ గేట్, మున్సిపల్ ఆఫీస్, పద్మావతి నగర్ మీదుగా వెళ్ళి శ్రీకృష్ణ మందిరం దగ్గర చేరుకోవడం జరుగుతుంది। ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యాదవ్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి యాదవుల ఎంతో వీరోచితంగా పోరాడి గతంలో 1962వ సంవత్సరం దాదాపు ఒక 200 మంది 2000 మందిని ఆ యుద్ధంలో వధించి అమరులైనారు ఎంతోమంది। ఈ యాదవులను గుర్తించి అక్కడ ఒక స్తూపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। కావున అహిర్ రెజిమెంట్ తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి నంద్యాల యాదవ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది। కలశయాత్రకి ఈరోజు నంద్యాల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికాం। ఇక్కడి నుంచి ఈరోజు టౌన్ అంతా కూడా యాత్ర జరుగుతుంది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1962లో చైనా యుద్ధంలో వీరోచితంగా పోరాడిన అమరులైన 114 మంది సైనికులకు వారి గుర్తుగా ఈరోజు కలశయాత్ర చేపట్టడం జరిగింది। ఈ 1,00,000 కిలోమీటర్ల యాత్రలో భాగంగా ఈరోజు నంద్యాలకు విచ్చేసిన వారికి ఘన స్వాగతం పలికాం। ఇది సాధన వరకు సాధించేంత వరకు కూడా నవంబర్ 18న ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ జరిగే ముగింపు సభకు కూడా నంద్యాల నుంచి పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు। రోజు మనము రెజంగ్ల యాత్రలో భాగంగా నంద్యాలకి రావడం జరిగింది। నంద్యాల యాదవ సోదరులు భారీ స్థాయిలో ఇక్కడ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది। సో యాత్రకు సంబంధించి వాళ్ళ దేశవ్యాప్తంగా జరుగుతుంది, మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అన్న నమస్తే। నమస్కారం అన్న। నంద్యాలకు విచ్చేసిన రెజాంగ్ల కలశ యాత్రకు స్వాగతం సుస్వాగతం। మేము స్వాగతం చెప్పి ఇక్కడ మొత్తం కూడా తిరగడం జరిగింది, మంచి స్పందన వచ్చింది। ప్రజలలో కూడా యాదవ రెజిమెంట్ ఇంత ధైర్యవంతులు, వీళ్ళకి రెజిమెంట్ ఏర్పాటు చేయవలసిందనే డిమాండ్ అధికంగా ఉంది।
కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం ఢిల్లీలో జరగబోయే జంతర్ మంతర్ దగ్గర 18వ తారీఖు నవంబర్ 18వ తారీఖు వాటిలో కూడా ఎక్కువ శాతంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి అన్న, మీరు ఒక జోనల్ ఇన్ఛార్జిగా ఇక్కడ రాయలసీమ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ముందు యాత్ర ఎక్కడ వెళ్ళబోతుంది? ఈరోజు భారతదేశ సైన్యంలో అహిర్ల పోరాట చరిత్ర ఎంతైతే ఉందో ఆ పోరాట చరిత్రకు ధీటుగా భారత ప్రభుత్వం కూడా అహిర్ రెజిమెంట్ని, యాదవ రెజిమెంట్ని సాధించకపోవడంలో, డిక్లేర్ చేయకపోవడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ భారతదేశ వ్యాప్తంగా ఈ కలశయాత్రను తీసుకురావడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు వందల వేల మంది సైన్యంలో అహిర్లు కానీ యాదవుల పేరు మీద ఉన్నటువంటి సైన్యం చనిపోతున్న వారికి ఏదో మొక్కువడిగా ఒక శిలాఫలకం వేసి వాళ్ళు చనిపోయిన రోజుని నివాళులు అర్పించడమే కాకుండా ఆ జాతిలో వస్తున్నటువంటి ఆనిముత్యాలని ఈరోజు సజీవంగా సైన్యంలో ఉండాలన్నప్పుడు, దేశాన్ని రక్షించాలన్నప్పుడు యాదవులకు ఉన్న ధైర్యం ఇతరులకు లేకపోయినప్పటికీ దాన్ని యాదవులు కొనసాగిస్తున్నారంటే వారికి ఈరోజు అందరికీ ఇచ్చి యాదవులకు ఇవ్వకపోవడం భారత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి పూర్తిగా ఇక్కడ కానొస్తుంది. అందుకొరకే ఏదైనా పోరాడాలి. ఈరోజు విదేశీ దురాక్రమణనే కాదు, స్వదేశీ ఉద్యమంలో కూడా ఈరోజు స్వదేశీ పాలకుల పట్ల కూడా ఈరోజు యాదవ సమాజం, ముఖ్యంగా అహిర్లు ఈరోజు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది భారతదేశ ఉద్యమంగా మారకముందే ఇప్పటికైనా భారత ప్రభుత్వం వెంటనే అహిర్లకి రెజిమెంట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ పోరాటాన్ని నవంబర్ 18 మీరు మొక్కువడిగా అమరవీరులకు, భరతమాత బిడ్డలకి నివాళులర్పించవచ్చేమో, కానీ భరత జాతి ఏదైతే యాదవులని పోగొట్టుకుందో ఆ వీరత్వానికి ధీటుగా ఈరోజు నవంబర్ 18న జంతర్ మంతర్లో జరుగు ముగింపు కలశయాత్రని భారతదేశ వ్యాప్తంగా యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి జయప్రదం చేస్తారు. అది ఏది జరగకముందే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో యాదవుల నుండి ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఇది రాయలసీమలో ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు పోరాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ యాదవ పాలకులు కానీ యాదవ రాజులు కానీ రాయలసీమలో పాలించినప్పుడు ఫ్యాక్షనిజం లేదు. అది 3 పువ్వులు 6 కాయలుగా ఈ ప్రాంత అభివృద్ధిలో, ఈ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానంలో యాదవ రాజులు పాలించినటువంటి చరిత్ర నేటికి ఈ రాయలసీమలో శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, లేదంటే ఈరోజు కాటమరాజు కానీ, లేదంటే నంద్యాల గోసాయి వెంకన్న కానీ, ఇది అదేవిధంగా ముత్తుకూరు గౌడప్ప యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా యాదవ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళే. అదేవిధంగా చిత్తూరులో కానీ, లేదంటే రాయలసీమ మన కృష్ణదేవరాయలు, గడుదేవరాయలు ఈరోజు పాలించినటువంటి రాజ్యాలను ఒకసారి నెమరు వేసుకుంటే అది ప్రజల పాలన, అది సమాజం పాలన అనేది రుజువు నేటికి ఉంది. మేము ఈరోజు గిద్దలో నుండి నంద్యాలకు వస్తున్న క్రమంలో ఆనాడు రాసులు పోసి రత్నాలు అమ్మినటువంటి రాయల యొక్క పాలనని ఈరోజు కూడా రత్నాలు ఇక్కడ ఉన్నవని నరసింహస్వామి వంకలో ఈరోజు లేబర్ వెతుకుతుంటే ఈరోజు మేము కూడా కళ్ళారా చూసాం. అదేవిధంగా జొన్నగిరిలో కృష్ణదేవరాయలు రాసులు పోసి రమ్మారని అక్కడ కూడా జరుగుతుంది. అంటే యాదవ రాజులు ఉన్నంతకాలం రాయలసీమ ఫ్యాక్షన్ లేదు. ఈరోజు ఎవరైతే ఫ్యాక్షన్ ముసుగులో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఈరోజు కొత్త యుగంలో 60-40లో బతుకుతున్నారు. కాబట్టి ఈ దిశలో యాదవ సమాజం అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాల్లో మన వాటా మనం సాధించుకోవడానికి సైన్యంలోనే కాదు, బాధ్యతలోనే అడుగుతున్నప్పుడు అవకాశాల్లో కూడా మేము అన్ని వాటిల్లో సమవాటా కోసం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అఖిల భారత యాదవ మహాసభ నంద్యాల జిల్లా కనిమరు ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేజాంగ్ల రాజు కలశయాత్ర జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లాలో విచ్చేసినటువంటి ఈ యాత్రకు, అదేవిధంగా ఈ యాత్రకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి యాదవునికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో దాదాపు 25 కోట్ల మంది జనాభా యాదవులు ఉన్నారు. యాదవులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక చరిత్ర యాదవులకు ఉంది. కాబట్టి యాదవులు ఏ ధైర్య సాహసాలకైనా ఎక్కడ వెనుకేసిన చరిత్ర లేదు. యాదవులు స్వాతంత్రం కోసం, ఒక యాదవ జాతి కోసం కాదు, భారతదేశ స్వాతంత్రం కోసం చైనాతో 1962 జరిగిన యుద్ధంలో దాదాపు 120 మంది యాదవులు, యాదవ హై రెజిమెంటు చైనా దాదాపు 4000 మంది సైనికులను చంపిన చరిత్ర ఎవరికైనా ఉందంటే ఒక యాదవ హై రెజిమెంట్ మాత్రమే. కానీ
రేజాంగుల అనే ప్రాంతం నుండి ఈ రేజాంగుల అనే ఒక లడక్ దగ్గర ఉన్న ఒక ప్రాంతం నుండి ఈ యాత్ర మట్టి తీసుకొని దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ యాత్రను మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో భారతదేశంలో దాదాపు అత్యధిక శాతం ఉన్న యాదవులకు అన్యాయం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఎక్కువ జనాభా ఉన్న యాదవులను విస్మరిస్తే భవిష్యత్తులో మీకు పుట్టగతులుండవు. నవంబర్ 18వ తారీఖున ముగింపు కార్యక్రమం ఢిల్లీ జంతర్ మంతర్ వరకు రానివ్వకుండా ఆ లోపే మీరు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక జీవోను విడుదల చేసి ఏదైతే అహీర్ యాదవ రెజిమెంట్ ఉన్నదో దాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున భారతదేశవ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో యాదవులు అందరినీ కలుపుకొని ఈ యాత్ర పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర చేస్తామని హెచ్చరిస్తున్నాను. నా పేరు పెరుగు శివకృష్ణ యాదవ్ చేయడం జరిగింది. సో మీరు ఏమనుకుంటున్నారు? రేజాంగ్ల కలశయాత్ర ఈరోజు నంద్యాలకు రావడం జరిగింది. యాదవ్ సోదరిమణులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కానీ ఇది బాధాకరమైన విషయం ఏంటంటే యాదవులు వీరోచితంగా పోరాడి వాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాజరికపు చరిత్ర ఏదైనా ఉందంటే అది కేవలం యాదవులకు మాత్రమే. చంద్రవంశం నుంచి వచ్చిన రాజులు కాబట్టే ధైర్య సాహసాలతో అలనాడు 1962లో చైనాతోటి వేల సంఖ్యలో ఉన్నటువంటి చైనాల వాళ్ళతోటి మన భారతీయ యాదవులు 120 మంది యాదవులు పోరాడి 114 మంది అమరులైనారు. ఆ అమరులైన వారి కోసమే ఇక్కడ మా యాదవ కుటుంబ సభ్యులు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా రేజాంగ్ల యాత్ర, అక్కడ ఎవరైతే రక్తంతో తడిచినటువంటి మట్టిని కలశంగా అంటే దైవంగా భావించి ఈ మనకి అహీర్ రెజిమెంట్ కోసము ఈనాడు మా యువత అయితేనేమి, పెద్దలైతేనేమి, ప్రతి ఒక్క యాదవ సోదరులు సోదరీమణులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అహీర్ రెజిమెంట్ మాకు తప్పకుండా యాదవులను గుర్తించి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ జై యాదవ్, జై జై మాధవ్. మన యాదవ సైనికులు అమరవీరులు 110 మంది రేజన్లు ఈ యొక్క చైనా సైనికులతో పోరాడి అమరులయ్యారు. వారికి రేజన్లు ప్రత్యేక రేజన్లు ఏర్పాటు చేయాలని మన దేశంలోనే బీహార్ నుండి ప్రారంభమైన యాత్ర మన రాష్ట్రంలోనే పరగానపల్లికి వచ్చింది. కాబట్టి మనమందరం యాదవులందరం ఈ యాత్రకు మద్దతు ఇచ్చి ఈ రేజన్లు ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. యాదవ సోదరులు ఏదైతే లడాఖ్ లో అమరులయ్యారో వారికి యావత్ దేశం కూడా నివాళులు అర్పించాల్సిన సందర్భం. ఇవాళ ఖచ్చితంగా కూడా ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ ని పక్కన పెట్టిన విషయం నాకు నిన్ననే తెలిసింది. తప్పకుండా మా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తూ, అలాగే కేంద్ర మంత్రులు అయినటువంటి మా యాదవ సోదరులైన మంత్రులు వారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. తప్పకుండా యాదవ జాతి యావత్ సనాతన ధర్మానికే కాకుండా ప్రపంచాన్ని మొత్తం కూడా యాదవ రాజులతో ఏదైనా చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా హిందుత్వానికి సనాతన ధర్మానికి ఈ యాదవ జాతి ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే అహల్యాబాయి హోల్కర్ దాదాపు చాలా మంది కూడా యాదవ్ గురించి చాలా మంది తెలియదు. ఇవాళ జాతీయ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అహల్యాబాయి హోల్కర్ గారికి 300 సంవత్సరాల పుట్టిన సందర్భంగా వారి సేవలు కొనసాగిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తి పీఠాలు కూడా వారి పేరున పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది. తప్పకుండా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఓబీసీలకు మరి యాదవులకు పెద్ద పీట వేస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. తప్పకుండా ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ యాత్ర ప్రవేశించడం జరిగింది. నంద్యాల, ఆలగడ్డ, దొండిపాడు, తోలగుండ, బనగానపల్లిలో ఇప్పుడు ఈ యాత్ర కొనసాగుతుంది. యాదవుల ముఖ్య డిమాండ్ ఏమనగా 1962 సంవత్సరంలో చైనా భారత్ మధ్య జరిగిన యుద్ధంలో రేజాంగ్ల అనే ప్రాంతంలో అహీర్ రెజిమెంట్ అనే ఒక అహీర్ అంటే యాదవ్ రెజిమెంట్ అంటే ఆ రెజిమెంట్ లో 120 మంది యాదవులు దాదాపు 4000 మంది చైనా సైనికులతో యుద్ధం చేసి వీరోచితంగా పోరాడి చైనా సైనికులను మట్టికి అర్పించిన చరిత్ర ఎవరికైనా ఉందంటే యాదవులకు మాత్రమే ఉంది. అందుకే ఈ రోజు
అందరికీ నమస్కారం. మన బనగానపల్లి వాసులందరూ కూడా ఈ యాత్రకు వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యాత్ర ఈ నిజంగా కలిసి యాత్ర దాదాపు ఏప్రిల్ 13 నుంచి బీహార్ నుంచి మొదలయ్యి దాదాపు 5 రాష్ట్రాలు కంప్లీట్ చేసుకొని నెల 9వ తారీఖు ఇచ్చాపురం మొదలయ్యి ఈ రోజు బనగానపల్లి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా జనంతా కూడా చాలా బ్రహ్మాండం పెట్టారు. మన బనగానపల్లి కూడా చరిత్ర ఉంది. బ్రహ్మాండాలు ఇక్కడ కార్యక్రమం రాశాడు. మనం కూడా యాదవ అభివృద్ధికి యాదవుల చరిత్ర మొత్తం తీసుకొని యాదవుల అభివృద్ధికి ఇక్కడ కూడా మనము ఒక ఫౌండేషన్ లాగా అనుకోని మనం కూడా యాదవుల రాజ్యాధికారం సాధించుకోవడానికి ఒక ఫౌండేషన్ వేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ లేదంటే చిరంజీవి మాటలో ఇది నంద్యాల జిల్లా తొలి స్వాతంత్ర సమరయోధుడని ఎవరన్నా అడిగితే మనమందరం ఎక్కడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒక బిట్ గానా క్వశ్చన్ గానా వస్తే మనమందరం కూడా ఎవరి పేరు రాయాలి? గోసాయి వెంకన్న యాదవ్ పేరు రాయాలి. ఆయన సంజామాల బేస్ చేసుకొని ఈ ప్రాంతానికి అంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పన్నుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నవాబు కూడా పన్నుకు వేస్తే నవాబు కూడా రైతుల తరఫున పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అదే రకంగా ఇక్కడ దేవాలయాలకి ఒక పునాదులు వేసినటువంటి వ్యక్తి ఈ యాగంటి కానీ నంద్యాలలో నవనందులు కానీ ఈరోజు ఒక పునాదులు వేసినటువంటి వ్యక్తి. అలాంటి వారసత్వంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈ కర్నూలు జిల్లాలో ఈ కలిసి యాత్ర 42లో జరిగితే మాకెందుకు లేనకుండా యాదవ రాజుల వంశానికి ఈరోజు బనగానపల్లి ప్రజలందరూ కూడా జయజయలు పలికినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ గోసాయి వెంకన్న మనమందరం కూడా చిరంజీవి గారు సినిమా తీశారు. తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన పింఛన్ కోసం మాత్రమే పోరాటం చేశాడు. అది ఈయన శిష్యుడు, గోసాయి వెంకన్న శిష్యుడు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి సినిమా అంటేనే దాంట్లో ఒక టైటిల్ వేస్తారు. ఇదంతా కూడా కల్పితమేది. ఆ కల్పిత చరిత్రకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప వాస్తవ చరిత్రని యాదవులందరూ కూడా సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా, సామాజిక ఉద్యమకారులుగా ఈరోజు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో కాటమరాజు 12వ శతాబ్దంలోనే తిరిగాడాడు. ఈ రోజు ఈ ప్రాంతంలో గంగమ్మ పెద్దమ్మ రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాదవ జాతి బిడ్డలు. మనమందరం కూడా గ్రామ దేవతలుగా కొలుస్తున్నటువంటి గంగమ్మ కానీ లేదంటే గంగమ్మ ఎవరు అనుకుంటున్నారో కాటమరాజు తల్లి. కాటమరాజు తల్లి ఎవరు? తండ్రి ఎవరు? పెదిరాజు. కాబట్టి ఇలాంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ విదేశస్తులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర యాదవులకు ఉంది. అందుకోసమే ఈ యాదవులని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర గురుకాల పేరు మీద తెల్లవారులు గురుకాలు వస్తుంటారు. వాళ్ళకి గురుకా రెజిమెంట్ ఉంది, సిక్కులకి సిక్కు రెజిమెంట్ ఉంది, పంజాబీలకి పంజాబీ రెజిమెంట్ ఉంది, రాజ్పుట్లకి రాజ్పేట్ రెజిమెంట్ ఉంది. ఈరోజు ఏంది ఎవరికంటే కాశీ నుండి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి యాదవులకు మాత్రమే లేదంటే ఈ యాదవులు సైన్యంలో ఇంకా పోతే ఈరోజు క్షత్రియ పాలన, వ్యాపారుల పాలన, పూజారుల పాలన, దేవాలయ కుట్రలో ఈరోజు మనకి ఇవ్వకున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఇప్పటిదాకా మనం తెలుసుకొని ఈరోజు మన డిమాండ్ లేదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక కులం ఈరోజు ఈ యాత్ర చేపట్టిందంటే అది ధైర్యవంతులు, సాహసవంతులకే సాధ్యమవుతుంది. అది ఒక అంతకుముందు అద్వాని ఒక యాత్ర బీసీలకు వ్యతిరేకంగా కమండల యాత్ర మొదలుపెట్టాడు. ఆ కమండల యాత్ర బీహార్లో మాత్రం అడుగుపెట్టలేదు, దేశమంతా తిరిగింది. కానీ యాత్ర అంతా తిరుగుతుంది. కూడా తిరుగుతున్నటువంటి యాత్ర కమండలకు మండలకు వ్యతిరేకంగా కమండలు తెచ్చాడు. కాబట్టి ఆ రోజు ఒక యాదవ వీరుడు లల్లు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండు. ఇది నా బీసీ ప్రజలకి, నా యాదవ ప్రజలకి, నా మైనారిటీ ప్రజలకు వ్యతిరేకం ఉంది. కాబట్టి ఈ బీహార్లో అడుగు పెట్టడానికి ఆస్కారం లేదంటే కుట్ర చేసి వెంటనే దాదాపు ముఖంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా జాగ్రత్త అయినాం. ఈరోజు పత్రికలో మన గురించి నెగిటివ్ గా రాసిన పాజిటివ్ గా ఈరోజు సోషల్ మీడియాలో మన వాయిస్ వింటున్నాం. సోషల్ ఫేస్బుక్, వాట్సాప్ లో కూడా మన అందరి చేతుల్లో లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీని మనం అందరం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే అహల్యాబాయి యాదవ్ ఈరోజు మీ అందరి చేతుల్లో కరపత్రం ఉంది. మన రాజవంశస్థుల యొక్క చరిత్ర